నేటి కాలంలో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదనే లక్ష్యంగా నిర్ణయించుకుంటున్నారు. అయితే ఒకరికి మించి మరొకరికి ఆదాయం ఎక్కువైతే వస్తుంది. కానీ దానిని ఎలా సేవ్ చేసుకోవాలో చాలా మందికి తెలియటం లేదు. చాలా మందికి వ్యాపారం, ఉద్యోగం ద్వారా ఆదాయం పెరుగుతున్న సేవింగ్స్ మాత్రం ఏముండదు. పెరిగిన ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాగని అవసరాలు తీర్చుకోకుండా డబ్బు సేవ్ చేయటం కరెక్ట్ కాదు. ఇలాంటి సమయంలో ఓవైపు సేవ్ చేస్తూ మరోవైపు ఖర్చులకు ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళిక వేసుకోవచ్చు. దీంతో జీవితాంతం అన్ని ఖర్చులు పోను రిటైర్డ్ అయ్యే సమయానికి 5.56 కోట్లు మిగులుతాయి. అదెలాగంటే వ్యాపారస్తులకు లాభం పెరగాలని, ఉద్యోగులకు జీతం పెరగాలని ఆశ ఉంటుంది. అయితే చాలా మంది ఆదాయం పెరిగిన తరువాత వాటిని అదనపు ఖర్చులకు వినియోగిస్తారు. అప్పటి వరకు లేని అలవాట్లను చేసుకుంటారు. ఇలా ఆదాయం పెరిగిన ప్రతిసారి ఖర్చు పెట్టుకుంటూ పోతే సేవింగ్స్ ఏమాత్రం కనిపించవు. మరికొందరు తమకు జీతం తక్కువ అని బాధపడుతూ ఉంటారు. కానీ ఖర్చుల విషయంలో మాత్రం వెనక్కి తగ్గరు. ఉన్న దాంట్లోనే ప్రణాళిక వేసుకోవడం వల్ల ఆదాయం పెరగడంతో పాటు అవసరాలు తీరుతాయి. ప్రతి వ్యక్తి తాను జీవించడంతో పాటు కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. ఈ క్రమంలో తనకు యవ్వనం వయసు పూర్తి కాగానే ఏదో ఒక ఉద్యోగం చేస్తాడు. కనీసం 30 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేయటం ప్రారంభిస్తే అప్పుడే సేవింగ్స్ చేయడం నేర్చుకోవాలి. అలా ప్రతి నెలా దాచుకుంటూ వస్తేనే తెలియకుండా డబ్బు అనుకోని విధంగా పెరుగుతుంది. అంతేకాకుండా వచ్చిన జీతంలో కాస్త ప్రణాళిక ద్వారా ఖర్చులకు వెచ్చిస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఓ ప్లాన్ ప్రకారం వెళితే రిటైర్డ్ అయ్యేసరికి 5.56 కోట్లు చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తికి 30 సంవత్సరాల వయసులో తనకు వచ్చిన జీతంలో 5,000 రూపాయలు సేవింగ్స్ చేస్తున్నారు అనుకోండి. అయితే తనకు ప్రతి సంవత్సరం ఎంతో కొంత జీతం పెరుగుతుంది. ఎంత పెరిగినా రెండవ సంవత్సరం నుంచి 5,100 రూపాయలు, మూడవ సంవత్సరం నుంచి 5,200 రూపాయలు ఇలా ఉద్యోగంలో ఉన్నంత కాలంలో కొంత పర్సెంటేజ్ ప్రకారం సేవ్ చేసుకోవడం వల్ల మధ్యలో పిల్లల చదువుల ఖర్చులతో పాటు రిటైర్డ్ అయ్యేసరికి 5.56 కోట్లు సేవ్ అవుతాయి.